beloved viewers, welcome back to our ఛానల్. మీకు ఈ వీడియోలో కూడా సర్కిల్ సంబంధించి మరికొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది. కాబట్టి వీటిని కూడా మిగతా వీడియోలోగా చక్కగా అన్ని నోట్ చేసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. If the circles described on the line joining the points 0, 1 and alpha, comma, beta has diameter. అంటే ఫస్ట్ మనం we have to find the circle with these are the ends of a diameter. అంటే మనకి ఫార్ములా ఏంటండి? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ 0. ఫస్ట్ క్లారిటీగా మనం తెలుసుకోవాలి వాట్ ఈస్ గివెన్ డేటా అండ్ ఫ్రమ్ దట్ వన్ వాట్ వీ హ్యావ్ టు డూ. వాడు ఇచ్చిన డేటా ఏంటి, దాని నుంచి ఎలా తీసుకొస్తున్నాం అది అనలైజ్ చేసుకోవాలండి. సో తర్వాత కట్స్ ద యాక్స్ ఆఫ్ ఎక్స్ అని ఎక్స్ యాక్స్ని కట్ చేస్తుంది. అంటే ఎక్స్ యాక్స్ని కట్ చేస్తుందంటే y ఈజ్ ఈక్వల్ 0. అంటే ఆ ఈక్వేషన్ని ఈ y ఈజ్ ఈక్వల్ 0 సాల్వ్ చేసినట్లయితే వీ హ్యావ్ టు అబ్టైన్ ద పాయింట్స్. దానిలో కూడా ఇప్పుడు ఈ ఈక్వేషన్కి అప్సిసా అంటే మనం కనుక్కున్నటువంటి ఆ పాయింట్స్కి అప్సిసా అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ రూట్స్. అంటే సపోజ్ ఆల్ఫా కామా బీటా రూట్స్ అనుకోండి, మామూలుగా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అనేస్తాం, అంతే కదా, ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ కూడా మనం ఆ విధంగా చేద్దాం. సో ఫస్ట్ ఈ 0, 1 ఆల్ఫా కామా బీటా 0, 1 ఆల్ఫా కామా బీటా ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఏంటండి? ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ 0. సో x మైనస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ప్లస్ y మైనస్ 1 ఇంటూ y మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ మనం ఇది సపోజ్ ఈక్వేషన్ ఎక్స్ యాక్స్ ఈక్వేషన్ 1 అనుకోండి. తర్వాత ఎక్స్ యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ యాక్స్ అంటే y ఈజ్ ఈక్వల్ 0 ఈక్వేషన్ 2. సో వీ హావ్ టు సాల్వ్ 1 and 2. అంటే సింపుల్గా y వాల్యూ 0 పెట్టుకున్నట్లయితే ఇదంతా 0 అయిపోతుంది కదండి. కనుక మిగిలినటువంటిది మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. మనం ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 0 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఎంత వస్తుందండి? ఎక్స్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా. y వాల్యూ 0 మైనస్ 1 ఇంటూ 0 మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 0. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్సే కదండి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 0. సో క్లియర్గా ఇచ్చేసాడు కదా. సో క్లియర్లీ దిస్ ఈజ్ ద గివెన్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత అండి? 5, బీటా వాల్యూ 3. సో 5, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసిందండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 0. సో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఇన్ ఎక్స్. సో 2 రూట్స్ విల్ బి దేర్, దోస్ ఆర్ నథింగ్ బట్ అబ్సిసా. x1 ఉంది కదండి, x1 కామా x2 అనమాట. కాబట్టి క్లియర్గా ఆల్ఫా వాల్యూ ఎంత అండి? 5, బీటా వాల్యూ 3. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. కాబట్టి మనం ఈ విధంగా ప్రాబ్లం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓకే, ప్రాబ్లం మనం సాధ్యంత వరకు ఈజీగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది అంటే సర్కిల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ అదేనండి. నెక్స్ట్ ప్రాబ్లం, కన్సిడర్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 whose center is a 2, 1. If the point P107 is such that the line segment PA meets the circle in Q with PQ is equal to 5. ఇక్కడ మనకి here
what is given here? Center is A. The line segment PA meets the circle at Q. Okay? Meets the circle at Q. Now, what is the radius of this one? Actually, here, if you observe, what is given? PQ is equal to 5. This is given by 5. Okay. Now, what is AP? What is AP? Distance between 2 points. Here, A is 2, 1, P is 10, 7. Distance between 2 points. X2 minus X1 whole square. X2 minus X1 whole square. Plus Y2 minus Y1 whole square. That means 10 minus 2, 8. 8 square means 64. 7 minus 1 means 6. 6 square means 36. Under root 100. That means 10. 10. అంటే ఏంటి ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది. ఈ టోటల్ డిస్టెన్స్ 10 అండి. అంటే కంపల్సరీగా ఏమైందండి? ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చేసింది. మనకి టోటల్ డిస్టెన్స్ ఏ నుంచి పీకి 10 వచ్చిందండి. ఇప్పుడు ఆల్రెడీ పీక్యూ ఈజ్ గివెన్ బై 5. అంటే రిమైనింగ్ 5. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్. అంటే సింపుల్గా మనం రేడియస్ ఈజ్ గివెన్ బై 5. ఇక్కడ రేడియస్ అంటే రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే జీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 మైనస్ సి. సో అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ 5. ఓకే. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు 5 మైనస్ సి ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25. Therefore 5 minus 25 is equal to C. Therefore C is equal minus 20. C is equal minus 20 is the right answer. అంటే ప్రాబ్లమ్ని అనలైజ్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి అక్కడే ఆన్సర్ ఎలా చేయాలో తెలిసిపోద్దండి. ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. ఈ అనలిటికల్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీలో మెయిన్గా సర్కిల్స్లో ప్రతి జాగ్రత్తగా చదువుతూ ఉండాలి. ఆ రీడౌట్ చేసి మనకి ఏది అవసరమో అవి జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇది ఈ ప్రాబ్లం. ఇచ్చినటువంటిది ఏంటంటే మనకి ఈ పాయింట్ గుండా పోయే రైట్ సెగ్మెంటు సర్కిల్ని క్యూ దగ్గర కట్ చేస్తుంది అన్నాడు. అంటే నేను ఏకి పీకి డిస్టెన్స్ కనుక్కున్నట్టు 10 వచ్చింది. ఆల్రెడీ పీక్యూ ఇస్ గివెన్ బై 5. అంటే క్లియర్గా ఇది మొత్తం 10 అండి. ఇక్కడ ఏ నుంచి 10, ఇదంతా డిస్టెన్స్ 10 అండి. ఇక్కడ ఆల్రెడీ 5 వచ్చేసింది పీక్యూ. ఇక్కడ కంపల్సరీగా ఏక్యూ కూడా 5. ఏక్యూ 5 అంటే ఈ సెంటర్ నుంచి పాయింట్ కదా ఆన్ ద సర్కిల్. కాబట్టి ఏక్యూ అయింది రేడియస్ అయిపోయింది. రేడియస్ ఈజ్ ఈక్వల్ 5. ఇక్కడ రేడియస్ ఈజ్ ఈక్వల్ 5 కాబట్టి ఆ సర్కిల్కి రేడియస్ 5కి ఈక్వల్ చేసుకొని సి వాల్యూ మనం రాబట్టుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ ప్రాబ్లం గమనించినట్లయితే ద ఏరియా ఆఫ్ ద సర్కిల్. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏంటంటే ఫార్ములా మనకి ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా πr². ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా πr². అంటే ఈ సర్కిల్కి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే అసలు మల్టిప్లై చేయకుండానే మీకు తెలిసిపోద్దండి. ఎందుకంటే మనకి క్లియర్గా ఇక్కడ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఫార్ములా ఉంది కదండి. ఇక్కడ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ 0. అదే కదా మనకి ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఫార్ములా. ఇఫ్ x1 y1 అండ్ x2 y2 ఆర్ ద ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఉన్నప్పుడు ఈక్వేషన్ సర్కిల్ అదే కదా. అంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు x1 y1 1 ఎండ్ x1 y1 ఎంత అండి? ఇక్కడ నీకు ఇది మైనస్ ఆఫ్ మైనస్ కదా కాబట్టి -1. ఇక్కడ y1 అంటే 1 అని. నెక్స్ట్ ఇక్కడ x2 y2 సెకండ్ ఎండ్ చూసినట్లయితే x2 y2 ఇక్కడ కూడా -1 అండి. కాబట్టి -2 అండ్ -3 -2 అండ్ -3 అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ మీకు ఇది క్లియర్గా తెలుస్తుంది. ఏబి డయామీటర్ కాబట్టి మనకి 2r ఈజ్ ఈక్వల్ టు ఏబి. అంటే r ఈజ్ ఈక్వల్ ఆఫ్ ఏబి. అంటే మనం ఇప్పుడు r ఆఫ్ ఏబి కనుక్కుందాం. హాఫ్ ఇంటూ రూట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ మైనస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్
x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఓకే, అంటే ఎంత అవుతుందండి? 1/2 ఇంటూ -2 + 1 -1 whole square అంటే +1 -3 -1 -4 whole square అంటే 16 అంటే 1/2 ఇంటూ √17. కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్ is equal pi r square. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటండి? pi r square. కాబట్టి పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే దాని యొక్క స్క్వేర్ కదండి, 17/4. అంటే ఆన్సరు 17π/4. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్. అంటే ఈ ప్రాబ్లం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ మంది చేసేది ఏంటంటే స్టాండర్డ్ ఫామ్ తీసుకొస్తారండి. అంటే x² + y² + 2gx + 2fy + c = 0. అంటే మల్టిప్లికేషన్ కొంచెం టైం తీసుకుంటుంది. అందువల్ల అది కూడా లేకుండా ఈజీగా ఉండటానికి సింపుల్గా మీకు ఈ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఫార్ములా నోట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఈజీగా అయిపోతుంది కదా, టైం సేవ్ అవుతుంది కదా మనకి. కాబట్టి ఈ ఫార్ములా కూడా మీరు పేపర్ మీద మీరు జస్ట్ అక్కడ ఒక ఐడియా వస్తే చాలు. ఓహో, గివెన్ ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose extremities of diameter are given by x1 y1 and x2 y2. సింపుల్గా అంతే కదండి. మనకి ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాబ్లం ఎలా ఇచ్చాడు చూడండి, దాన్ని బట్టి ఎలా చేయాలో ఆలోచించుకోండి. అది నెక్స్ట్ మీకు ఒక చిన్న డెరివేషన్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది. టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ అంటే ఇది ఎలా కనుక్కుంటారు మామూలుగా. సపోజ్ this is the circle with center some C, and this is the chord. Chord means joining of any 2 points on the circle. Okay, joining of any 2 points on the circle. Okay, now draw. Here always if we draw this perpendicular, it must bisect the chord. సో ఇక్కడ ఇది కాసేపు డి అనుకుంటాం, ఇది ఆర్. అంటే ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏమవుతుంది మీకు ఇక్కడ r² = d² + am². అంటే am² ఎంత అవుతుందండి? r² - d². therefore am is equal √r² - d². కానీ m అనేది ఏంటి? మిడ్ పాయింట్. కాబట్టి ఏబి అంటే మనకి ఏంటండి? am ప్లస్ బిఎం, am ప్లస్ బిఎం. కాకపోతే రెండు ఈక్వలే కదా, మిడ్ పాయింట్ కాబట్టి am ప్లస్ am అవుతుందండి. అంటే 2am అవుతుంది. అంటే 2 ఇంటూ √r² - d². సో లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా 2 ఇంటూ √r² - d². r అంటే రేడియస్ అండి, d అంటే పర్పెండికల్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద గివెన్ కార్డ్. ఎక్కడైనా సరే మనం ఆ డి వాల్యూ కనుక్కోవాలంటే పర్పెండికల్ డిస్టెన్స్ అండి. ఎక్కడి నుంచి? సి నుంచి ఈ కార్డుకి పర్పెండికల్ డిస్టెన్స్ అంట. అప్పుడు వాడు లైన్ ఇచ్చేస్తాడండి, దాని నుంచి కనుక్కోమంటాడు. సో ఆ లైన్ అనేది ఇచ్చినప్పుడు మనకి పర్పెండికల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్టుగా డి అనేది పర్పెండికల్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు దిస్ వన్. సో ఈ విధంగా లెంగ్త్ ఆఫ్ ద కార్డు ఫార్ములాని మనం తీసుకురావచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఈక్వేషన్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ x² + y² + 2x - 4y - 4 = 0 దట్ ఈస్ ప్యారలల్ టు దిస్ లైన్ ఈస్. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ which is parallel to this line. So equation of any line parallel to the given line is nothing but 3x plus 5y is equal to k. Equation of any line parallel to ax plus by plus c is equal to 0 is of the form
ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఇక్కడ డయామీటర్ కాబట్టి దిస్ సెంటర్ మస్ట్ పాస్ త్రూ దిస్ వన్. సో సెంటర్ ఎంత అంటే మనకి సెంటర్ ఎంత ఇక్కడ మనకి -g - f, -g - f. 2g ఈజ్ ఈక్వల్ 2 కదండి, g వాల్యూ 1, 2g ఈజ్ ఈక్వల్ -4, g వాల్యూ f వాల్యూ మనకి -2, అంటే -g - f. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఎంత వస్తుందండి, 3 × -1 -3 ప్లస్ 5 × 2 10. కాబట్టి కే వాల్యూ ఎంత అండి 7, కే వాల్యూ 7. కాబట్టి సింపుల్గా ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. 3x + 5y ఈజ్ ఈక్వల్ టు 7. అంటే పెద్ద ఇబ్బంది పడకుండా సరిపోతుంది. సపోజ్ ఇదే మీకు పర్పెండిక్యులర్ లైన్ అడిగారు అనుకోండి, సపోజ్ పర్పెండిక్యులర్ లైన్, సేమ్ క్వశ్చన్ పర్పెండిక్యులర్ అడిగారు అనుకోండి. పర్పెండిక్యులర్ అంటే జస్ట్ ఇంటర్చేంజ్ ద కోషన్స్. ఈ 3 and 5 ఇంటర్చేంజ్ చేసుకోండి, 3 and 5 ఇంటర్చేంజ్ చేసుకోండి, 3 and 5 ఇంటర్చేంజ్ చేసుకోండి. అక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోండి, మైనస్ ఉంటే ప్లస్. ఎందుకంటే 2 lines ఆర్ పర్పెండిక్యులర్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ దే స్లోప్స్ ఈజ్ ఈక్వల్ -1. అందువల్ల ఏం చేయాలంటే పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఈ కోషెంట్ ఇంటర్చేంజ్ చేసుకోండి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సేమ్ సమయాలు సేమ్. ఇప్పుడు మన సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎంత అంటే -1, 5 × -1 -5, -3 × 2 6 ఈజ్ ఈక్వల్ L. కాబట్టి L వాల్యూ -11 అంటే పర్పెండిక్యులరు. కాబట్టి ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్ అనేటువంటిది ఏమొస్తుందండి, 5x - 3y ఈజ్ ఈక్వల్ -11. సో ఎక్కడైనా సరే మనం ప్యారలల్ ఆర్ పర్పెండిక్యులర్ అనేప్పుడు ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ తోటి ఈజీగా మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ప్రాబ్లం ఇచ్చినటువంటిది ఏంటో అబ్జర్వ్ చేయండి, ఆ ఇచ్చినటువంటి ప్రాబ్లం ప్రకారంగా ఏం చేయాలో ఆలోచిస్తాం. కాబట్టి ప్రాబ్లం చదవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రీడ్ ద క్వశ్చన్ థరోలీ. ఆ క్వశ్చన్ థరోగా చదవటం అలవాటు అయితే ఇది చాలా ఈజీగా ఉంటుందండి. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం గమనిద్దాం. ద స్ట్రైట్ లైన్స్ జాయిన్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ విత్ ద కర్వ్ x - 2² + y - 4² ఈజ్ ఈక్వల్ 25. మీరు ఇక్కడ గమనించినట్లయితే క్లియర్గా ఈ ఆరిజిన్ లైన్స్ ఇన్ సర్కిల్. అంటే మీరు ఎక్స్ప్రెస్లో 0 సబ్ చేసినట్లయితే క్లియర్గా 0 - 3² 0 - 4² ఈజ్ ఈక్వల్ 25. 3² అంటే 9 + 16 ఈజ్ ఈక్వల్ 25. అంటే క్లియర్గా 0 అనేటువంటిది ఆరిజిన్ లైస్ ఆన్ ద సర్కిల్, అంటే సర్కిల్ పాసెస్ త్రూ ఆరిజిన్. సో ఆరిజిన్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. ఫస్ట్ ఆ పాయింట్ ఒక మీరు క్లారిటీ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ దీని సెంటర్ ఎంత అండి, సెంటర్ 3, 4. ఎందుకంటే x - h² + y - k² ఈజ్ ఈక్వల్ r². ఇప్పుడు ఈ సెంటర్ 3, 4 చూడండి. ఇక్కడ 4x + 3y ఈజ్ ఈక్వల్ 24. అంటే 4 × 3 12, 3 × 4 12 ఈజ్ ఈక్వల్ 24. ట్రూ. అంటే క్లియర్గా సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్ లైస్ ఆన్ దిస్ లైన్. అంటే సెంటర్ అనేది ఆ లైన్ మీద ఉన్నది, అంటే సెంటర్ గుండా పోతుంది. దట్ ఈస్ కాల్డ్ డయామీటర్. సింపుల్గా డయామీటర్. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి సపోజ్ ఇది డయామీటర్ అండి. ఓకే, ఇక్కడ ఏంటి ఆరిజిన్ అనేది ఉన్నది. కంపల్సరీగా ద లైన్స్ మస్ట్ బి పర్పెండిక్యులర్ తెలుస్తుంది. యాంగిల్ ఈ సెమీ సర్కిల్ రైట్ యాంగిల్ కదా. ఇక్కడ మనకి ఇది డయామీటర్. ఎందుకు డయామీటర్ అయింది, క్లియర్లీ సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్ 3, 4 లైస్ ఆన్ దిస్ లైన్. అంటే దట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఆరిజిన్ అనేది ఆ సర్కిల్ మీద ఉన్నది పాయింట్. కాబట్టి ఆరిజిన్ అనేది ఉన్నది కాబట్టి ఇది డయామీటర్. కాబట్టి అంటే డయామీటర్ అంటే మనకి 2 ఈక్వల్ పార్ట్ చేస్తుంది. సో దాన్ని సెమీ సర్కిల్ అంటాం. సో యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్.
అందువల్ల కంపల్సరీగా ఈ రెండు ఎలా ఉంటాయి లైన్స్ పర్పెండిక్యులర్. సో ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ విత్ ద సర్కిల్, దీస్ ఆర్ పర్పెండిక్యులర్. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకున్నట్లయితే క్లియర్గా తెలుస్తుందండి మనకి. ఎప్పుడైనా కానీ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. థరోలీ రివైజ్ చేయండి. యూ షుడ్ రీడ్ థరోలీ, యూ షుడ్ రీడ్ ద క్వశ్చన్ థరోలీ. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుందండి. అంతేగాని క్వశ్చన్ చూడటంతో మనం స్టార్ట్ చేయకూడదు. ఒకసారి నిదానంగా ఒక 10 seconds పాటు చదవండి క్వశ్చన్ ప్రశాంతంగా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The area bounded by the circles x square plus y square is equal to 1 and x square plus y square is equal to and the pair of lines. అంటే ఫస్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇది పేర్ ఆఫ్ లైన్స్ పాసెస్ త్రూ ఆరిజిన్. సో ఇక్కడ సర్కిల్స్ సెంటర్ ఏమో 0 0 ఆరిజిన్. సో రెండింటికి సెంటర్ ఆరిజిన్. అంటే ఎలా ఉంటుందని డయాగ్రామ్ మీకు ఒక సర్కిల్ రేడియస్ ఇక్కడ ఇది ఒకటి అండి, ఇంకో సర్కిల్ రేడియస్ ఇది. ఓకే, ఇక్కడ మనకి సెంటర్ ఈజ్ ఎట్ ఆరిజిన్. ఓకే, సెంటర్ ఈజ్ ఎట్ ఆరిజిన్. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మనకి ఈ పేర్ ఆఫ్ లైన్స్ ఏంటో చూద్దాం. ఇవి కూడా పాసెస్ త్రూ ఆరిజినే కదా. ఫ్యాక్టరైజ్ చేద్దాం. 2x square minus 4xy plus 1xy minus 2y square is equal to 0. 2x into x minus 2y plus y into x minus 2y is equal to 0. అంటే x minus 2y into 2x plus y is equal to 0. అంటే x minus 2y is equal to 0 and 2x plus y is equal to 0. అంటే ఇక్కడ గమనించినట్లయితే నీకు క్లియర్గా ఇది y is equal x by 2, ఇక్కడేమో y is equal minus 2x. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది ఏరియా అనేది. మనకి నీట్గా చూసినట్లయితే ఇప్పుడు ఈ విధంగా లైన్ అనేది వస్తుంది మనకి. ఇది టూ లైన్స్ మనం ఇక్కడ డ్రా చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఓకే, ఇది కాసేపు ఏ, ఇది కాసేపు బి, ఇది కాసేపు ఏదో అనుకుంటాం డి అని. ఓకే, ఇది ఈ అనుకుంటాం. ఇప్పుడు ఏరియా బౌండెడ్ అంటే ఇదండి మనకి కావాల్సిన. ఇది ఏరియా బౌండెడ్ బై, ఇది ఏరియా బౌండెడ్ బై అంటే ఈ షేడెడ్ రీజన్ అన్నమాట. ఈ షేడెడ్ రీజన్ మనకి కావాలి. ఏరియా బౌండెడ్ అంటే ఈ షేడెడ్ మొత్తం, ఈ షేడెడ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏరియా బౌండెడ్ అండి. ఏరియా బౌండెడ్ అది ఈ షేడెడ్ పార్ట్. అంటే ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ నీకు? ఇక్కడ ఏరియా ఆఫ్ ఆర్కు ఓఏబిలోంచి ఏరియా ఆఫ్ ఆర్కు ఓడిఈ, ఏరియా ఆఫ్ ఆర్కు ఓఏబిలోంచి ఏరియా ఆఫ్ ఆర్కు ఓడిఈ తీసేసినట్లయితే వీ హ్యావ్ టు అబ్టైన్ దిస్ రీజియన్. మరి ఏరియా ఆఫ్ ఆర్కు ఫార్మాలిటీ ఆఫ్ ఆర్ స్క్వేర్ థీటా కావాలంటే రిక్వైర్డ్ ఏరియా. అంటే ఇది ఈ ఏరియా కావాలంటే ఏరియా ఆఫ్ ఆర్కు ఓఏబిలోంచి ఏరియా ఆఫ్ ఆర్కు ఓఏబిలోంచి ఏరియా ఆఫ్ ఆర్కు ఓఏబిలోంచి ఏరియా ఆఫ్ ఆర్కు ఓడిఈ సబ్ట్రాక్ట్ చేయాలండి. అంటే ఏరియా ఆఫ్ ఆర్క్ ఫార్మాలిటీ ఆఫ్ ఆర్ స్క్వేర్ థీటా. అంటే ఇక్కడ బిగ్గర్ వన్ ఇదండి R2. అంటే అప్పుడు ఎంత అవుతుందండి రిక్వైర్డ్ ఏరియా ఎంత అవుతుంది? ఆఫ్ R2 స్క్వేర్ థీటా, ఆఫ్ R2 స్క్వేర్ థీటా మైనస్ ఆఫ్ R1 స్క్వేర్ థీటా. ఇక్కడ మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే √2 హోల్ స్క్వేర్. ఇదే మనకి ఇక్కడ వచ్చేసిందండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ R2 స్క్వేర్. అంటే R2 √2 అయింది. R2 స్క్వేర్ అంటే డైరెక్ట్గా 2 అండి. ఇక్కడ వస్తాక ఎంత అండి మీకు? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ R1 స్క్వేర్. అంటే డైరెక్ట్గా R1 స్క్వేర్ వాల్యూ మనకు 1 అండి. R2 స్క్వేర్ వాల్యూ మనకి డైరెక్ట్గా 2 వచ్చేసింది.
అంటే ఇప్పుడు నేను హాఫ్ ఇంటూ తీటా కామన్ తీసినట్లయితే R2 స్క్వేర్ ఎంత అండి 2 అండి 2 - 1 అంటే θ/2 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దీస్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, ఎందుకంటే ఇక్కడ m1 mt -1 m1 mt -1 అంటే ఇక్కడ తీటా వాల్యూ మనకి 90 డిగ్రీస్, ఇక్కడ తీటా వాల్యూ మనకి 90 డిగ్రీస్ అండి. కాబట్టి 90 డిగ్రీస్ కాబట్టి θ/2 కాబట్టి ఏరియా బౌండెడ్ బై ద రీజన్ ఏంటండి π/4. సో π/4 is the right answer. π/4 is the right answer. సో మనకి ఏరియా బౌండెడ్ బై ద circles and the pair of lines is π/4. కానీ ఇక్కడ ఈ ఏరియా ఆఫ్ ఆర్క్ OAB మైనస్ ఏరియా ఆఫ్ ఆర్క్ ODE తీసేసినట్లయితే మనకి చక్కగా రిక్వైర్డ్ ఏరియా వచ్చేస్తుంది బౌండెడ్ బై ద రీజియన్. ఓకే, ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కాన్సంట్రిక్ విత్ ద సర్కిల్ అండ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. ఎక్కడైనా ఈక్వేషన్ ఆఫ్ ఎనీ సర్కిల్ కాన్సంట్రిక్ విత్ ద గివెన్ సర్కిల్ మీన్స్ ఇన్ దిస్ ఈక్వేషన్ ఓన్లీ కాన్సంట్రిక్ సర్కిల్స్ ఆర్ డిఫర్ బై కాన్స్టెంట్ టర్మ్ ఓన్లీ. సింపుల్గా అవే యాసిడ్గా ఉంచేసుకోండి. సింపుల్గా x² + y² - 2x + 8y + k = 0. ఓన్లీ కాన్స్టెంట్ టర్మే డిఫరెన్స్ అండి. సో x పాసింగ్ త్రూ 2, 3 అంటే ఈ పాయింట్ సరిగ్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2² అంటే 4, 3² అంటే 9, 2 × 2 4, 8 × 3 24 + k = 0. ఓకే, అంటే ఏమవుతుంది ఇప్పుడు నీకు +4 - 4 గెట్ క్యాన్సిల్. ఓకే, సో 24 + 9 33 + k = 0. Therefore k is -33. Therefore required equation of circle is x² + y² - 2x + 8y -33 = 0. -33 = 0. కాబట్టి కాన్సంట్రిక్ సర్కిల్ అనేది ఎప్పుడు ఇచ్చినా కానీ మీరు జస్ట్ కాన్స్టెంట్ టర్మ్ వదిలేయండి అంతే, మిగతా అంతా యాస్టించుకోండి +k పెట్టుకోండి అంతే, వాట్ ఎవర్ ద గివెన్ సర్కిల్ ఇట్ మే బి. సో ఇంకా మీకు మరికొన్ని వీడియోలో డెఫినెట్గా సర్కిల్ సంబంధించినటువంటి థరోగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. వీటన్నింటి చక్కగా నోట్ చేసుకొని మంచి మార్కులు సంపాదించుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.